హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ స్టార్ రమేష్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇక్కడ చెలికేర నుండి 22 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక దేవాలయాన్ని అయితే నేను సందర్శిస్తున్నాను. ఇది భారతదేశంలోనే కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన నాయకనహట్టి శ్రీ తిప్పేరుద్రస్వామి ఆలయాన్ని అయితే నేను సందర్శించడానికి వెళ్తున్నాను. మనం దేవాలయాన్ని దగ్గరకు అయితే చేరుకున్నాము. ఫ్రెండ్స్, ఇంకోటి నాకు లభించిన ఆధారాల పరంగా నేను ఈ ఆలయ చరిత్రను మీకు తెలియజేస్తున్నాను. ఇంటర్నెట్లో లభించిన ఆధారాల పరంగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, తప్పులుంటే క్షమించండి. ఇప్పుడు మనము నాయకనహట్టి శ్రీ తిప్పేరుద్రస్వామి ఆలయ యొక్క చరిత్రను, ఈ పురాణాన్ని, తిప్పేరుద్రస్వామి ఆలయ పురాణాన్ని తెలుసుకుందాం. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో చోళరాజ వంశ పాలనలో నిర్మించబడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇది శతాబ్దాల నాటి దాని ప్రాచీనతను సూచిస్తుంది. ఈ ఆలయానికి దాని స్థాపన లేదా పునరుద్ధరణతో సంబంధం ఉన్న చారిత్రక వ్యక్తి తిప్పేరుద్రస్వామి అని పేరు పెట్టారు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ పురాణం నాయక అనే రాక్షసుడి చుట్టూ తిరుగుతుంది. అతను ఒకప్పుడు ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాడు. ఆ రాక్షసుడి దురాగతాలు నివాసితులను భయభ్రాంతులకు గురి చేశాయి. వారు శివుడిని ఆశ్రయించారు. వారి ప్రార్థనలు విన్న శివుడు తిప్పేరుద్రస్వామి రూపాన్ని ధరించి ఆ రాక్షసుడిని జయించాడు. తద్వారా గ్రామస్తులను అతని నిరంకుశత్వం నుండి రక్షించాడు. వారి విముక్తికి కృతజ్ఞతగా ప్రజలు తిప్పేరుద్రస్వామికి అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించారు. అక్కడ వారు ఆయనను శివుని అవతారంగా పూజించారు. అదేవిధంగా ఫ్రెండ్స్, మరొక పురాణ గాథ ప్రకారం ఉంది. ఈ ఆలయాన్ని నాయక అనే భక్తుడు నిర్మించాడని, అతను తన భక్తికి ప్రతీకగా దీనిని శివుడు అంకితం చేశాడని తెలుస్తుంది. సంవత్సరాలుగా నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలంగా మారింది. శివుని ఆశీర్వాదం పొందడానికి మరియు పవిత్ర స్థలం యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించడానికి దూర ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి ఆలయ పురాణాలు లొంగని ద్వారాలు. పురాణాల ప్రకారం గురు తిప్పేరుద్రస్వామి నేడు ఆలయం ఉన్న ప్రదేశానికి వచ్చారు. అయితే స్థానిక దేవత మరియమ్మ అని నమ్ముతారు. ఆయనకు ప్రవేశం నిరాకరించింది మరియు ఆలయ తలుపులు కూడా కదలలేదు. రాజీ కోసం తిప్పేరుద్రస్వామి తన వాకింగ్ స్టిక్, బెట్ట మరియు భుజం బ్యాగ్ జోలిగేలను భద్రపరచడానికి లోపల ఉంచమని అభ్యర్థించాడు. ఆశ్చర్యకరంగా రాత్రిపూట ఈ వస్తువులు చాలా పెద్దవిగా మారాయి. అవి ఉన్న విగ్రహాన్ని బయటకు నెట్టివేసి తిప్పేరుద్రస్వామికి మార్గం సుగమం చేశాయి మరియు ఆలయంలో శివారాధనను స్థాపించాయి. గణాధీశ్వర అవతారం. మరొక పురాణం ప్రకారం తిప్పేరుద్రస్వామి కేవలం గురువు మాత్రమే కాదు, పంచగణాధీశ్వరులను పిలువబడే 5 పవిత్ర జీవులలో ఒకరి అవతారం. శివుడు స్వయంగా శివుని ఆరాధన శైవమత వ్యాప్తి చేయడానికి ఈ పనిని అప్పగించాడు. శ్రీ తిప్పేరుద్రస్వామి ఆలయ కేంద్రం వ్యక్తి తిప్పేరుద్రస్వామి 15 లేదా 16వ శతాబ్దంలో నివసించిన గౌరవనీయమైన ఋషి. ఆయన బోధనలు కర్మయోగం, జ్ఞానయోగం మరియు భక్తి యోగాలని నొక్కి చెప్పాయి. మదిదస్తు నిధు భిక్షే, మీ పని మీ ప్రకారం మీ ప్రతిఫలం ఉంటుంది, మరియు కాయకవే కైలాస, పని అనేది ఆరాధన వంటి ఆయన సూక్తులు మతపరమైన సరిహద్దులకు అతీతంగా భక్తులతో ప్రతిధ్వనిస్తాయి.
ఈ దేవాలయానికి చేరుకోవడానికి పావుగడ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. పావుగడ నుండి చిలకేర వెళ్ళి చిలకేర నుండి అక్కడికి బస్సుల్లో కానీ బైకుల్లో కానీ ఆటోల్లో కానీ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కొంచెం దర్శనము చూస్తాం.